ఫ్రెండ్స్, ఇది సూపర్ క్రేజీ మొబైల్ ఫోన్, క్రేజీ ప్రైజింగ్ లో అయితే లాంచ్ అయింది. సో దీంట్లో ఉన్నటువంటి బేస్ వేరియంట్ మీకు 25,000 రూపాయల లోపల రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా, ఈవెన్ కెమెరాస్ కూడా మైండ్ బ్లోయింగ్. అంతేకాదండోయ్ 6400 mAh ఆఫ్ ద బ్యాటరీ, అది కూడా 7.98 mm థిక్నెస్, 196 grams. ఇది పక్కకు పెట్టారంటే 144 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడంతో సహా. సో ఇది వచ్చేటప్పటికి మీకు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆలస్యం చేయకుండా మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఎస్, ఐక్యూ ఈ రోజే లాంచ్ చేసినటువంటి ఐక్యూ నియో 10R. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఐక్యూ నియో 10 అని చెప్పి, అలాగే 10R అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ ఉంది. అండ్ బాటమ్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ మనకు పంపించింది హై ఎండ్ వేరియంట్. అండ్ దీంట్లో మీకు రెండు కలర్స్ ఉంటాయి, ఒకటి రైజింగ్ బ్లూ, మరొకటి వచ్చేటప్పటికే మూన్ నైట్ టైటానియం. ఇక్కడ మనకు పంపించిన కలర్ మూన్ నైట్ టైటానియం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇనిషియల్ గా మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ తీసి పక్కకు పెట్టేసేద్దాం. కొంత పేపర్ వర్క్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 80 వాట్స్ కి సంబంధించినటువంటి ఫ్లాష్ చార్జ్ అని కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాదు మనకి సిలికాన్ టిపియు ట్రాన్స్పరెంట్ కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇంప్రెషన్, ఫస్ట్ ఫోన్ పెట్టుకోగానే మీకు చాలా లైట్ ఇన్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. యూ కాంట్ బిలీవ్ ఇందులో మీకు 6400 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది అని చెప్పి. అండ్ సైడ్ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి స్కాచ్ సెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అండ్ దీనిలో మీకు IP65 రేటింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 67, 68 తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి. దీంట్లో మనం మెమరీ కార్డ్ గానీ అలాగే ఈ సిమ్ ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ మైక్రోఫోన్ తో పాటు ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే రీసెంట్ గా ఐక్యూ 13 డిజైన్ లాంగ్వేజ్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సేమ్ అదే కైండ్ ఆఫ్ కెమెరా బంప్ అలాగే కెమెరా మాడ్యూల్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు బై ద వే దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రావడం జరుగుతుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే జస్ట్ 7.98 mm థిక్నెస్ అంతే. సో ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. అండ్ కలర్స్ మీకు రెండు ఉంటాయని చెప్పాను కదా. సో బ్లూ కలర్ ట్రై చేయండి, అది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది. సో కొంచెం యూనిక్ లుక్ అనిపిస్తుంటుంది. ఒకవేళ లేదు మీరు సెటిల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయి ఉన్నట్లయితే కనుక ఈ టైటానియం కలర్ కూడా బానే ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు స్క్రీన్ గార్డ్, నార్మల్ స్క్రీన్ గార్డ్ అయితే ప్లేస్ చేశారు. సో ఆఫ్టర్ మార్కెట్ మనకు టెంపర్ గ్లాసెస్ అయితే మామూలుగా దొరుకుతాయి. సో వాటిని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి హైలైట్, ఇందులో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. క్వాల్కమ్ కి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఇందులో మనకి యూజ్ చేశారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకపోతే 1.5 year బ్యాక్ ఓల్డ్ ప్రాసెసర్. 4 nanometer బిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3 GHz గా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ 5 hours మీరు 90 FPS మీద గేమింగ్ అయితే ఆడినా కానీ ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్ పడకుండా అండ్ ఫోన్ కూడా ఎక్కడ హీట్ అవ్వకుండా ఇది ప్రాపర్ ఫ్రేమ్స్ అయితే ఇది డెలివర్ చేయగలదంట. ఇంతేకాదు దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇవి హై ఎండ్ వేరియంట్ లో అంటే 12+256 కొంటే బేస్ వేరియంట్ లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మాత్రమే ఇచ్చారు. సో బేస్ వేరియంట్ లో కూడా అది తీసుకొచ్చుంటే, ఎందుకంటే ఐక్యూ నుంచి మనం ఆ కైండ్ ఆఫ్ ప్రైజింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చుంటే సింప్లీ క్రేజీ అనిపించేది. అండ్ ఈవెన్ ఇందులో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో 8GB అయితే 8GB, 12GB అయితే 12GB. మీరు అంటే మల్టీ టాస్కింగ్ లో ఎక్కువ యాప్స్ వాడుతున్నారు అంటే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా వీళ్ళు చెప్పడం మాత్రం 1.7 మిలియన్ స్కోర్ రావడం జరుగుతుంది. బట్ నేను ప్రాక్టికల్ గా టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు అరౌండ్ 1.5, 1.6 దాకా అయితే టచ్ అయింది. ఈవెన్ సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి ఇది అప్రాక్సిమేట్లీ 1200 దాకా, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 3900 దాకా మనకు స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా నేను చెక్ చేశాను. సో అరౌండ్ 80% అబోవ్ మనకైతే చూసి జరిగింది. బట్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈవెన్ గేమింగ్ ఆడుతున్నా నాకు ఎక్కడ ఫోన్ హీట్ అవుతున్నటువంటి ఫీల్ అయితే రావట్లేదు. అంటే ఓవర్ హీట్ అవుతున్నట్లు జనరల్ గా మనం చార్జ్ పెట్టినప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఏ హీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఉంది. అలా హీట్ ఎందుకు అవ్వట్లేదు అంటే దీని లోపల వీళ్ళు 6044 mm కి సంబంధించినటువంటి వేపర్ కూలింగ్ టెక్నాలజీని అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. సో హార్డ్ కోర్ గేమర్, అది కూడా లాంగ్ టైం ఎక్కువగా గేమ్ ఆడుతుంటారు చూసారా, వాళ్ళకైతే ఇది క్రేజీ ఫోన్ అని నేను చెప్తాను. పెర్ఫార్మెన్స్ వైజ్ గా ది బెస్ట్. ఈవెన్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఓఎస్ విషయానికి వచ్చారంటే ఇది Android 15 మీద బేస్ అయినటువంటి ఫన్ టచ్ OS తో మనకు రావడం జరుగుతుంది. మరొక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో బ్లాట్వేర్ ఉందంటే కొంచెం అమెజాన్ ప్రైమ్ రెగ్యులర్ గా మనం ఏదైతే వాడుతుంటాం అదే బ్లాట్వేర్ ఉంది. బట్ వాటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళ ఓన్ డైలర్ నే మనకు ప్రొవైడ్ చేస్తారు. కాల్ రికార్డింగ్ ఎలాంటి
నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ఒక ప్రాపర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, అది కూడా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. ఇక దీంట్లో మనము డిస్ప్లే పార్ట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్. ఇందులో మీకు HDR10, HDR10+ తో పాటు డాల్బీ విజన్ లాంటి సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు, ఎందుకంటే ఇది బడ్జెట్ కాబట్టి. అండ్ ఇది 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా నార్మల్ గా మీరు వాడుతున్నారు అన్నట్లయితే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ లో 30, 60, 90, 120 ఇట్లా స్విచ్ అవడం అయితే జరుగుతుంటుంది. అఫ్ కోర్స్ దీంట్లో మీరు వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా మన ముందుకుంది. కలర్స్ కూడా పంచిగా, ఈవెన్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా క్రేజీగా అనిపిస్తున్నాయి. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అప్ టు 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్ లో కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా మీ కంటెంట్ అంతా మీరు వాచ్ చేయొచ్చు, ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కొన్ని వాటికి మాత్రం సపోర్ట్ చేస్తుంది. క్లాష్ ఆఫ్ టైటాన్, బ్రౌల్ స్టార్స్, అలాగే క్లాష్ రాయల్ ఇలాంటి గేమ్స్ అన్నిటికీ వీళ్ళు OTA లో మనకు అప్డేట్ ప్రొవైడ్ చేస్తారంట. ఈవెన్ దీంట్లో మనకి 93.2% స్క్రీన్ సైజ్ తోటి మనకి రావడం జరుగుతుంది. బెజల్స్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంది. ఇంకా బాటమ్ అంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 3840 హెడ్స్ ఆఫ్ PWM డిమ్మింగ్ ఉంటుంది. సో లో లైటింగ్ లో, ముఖ్యంగా నైట్ మనం పడుకున్నప్పుడు మనం లో లైటింగ్ లో ఈవెన్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ మీకు ఐస్ కి ఎలాంటి స్టెయిన్ లేకుండా ఇది కంట్రోల్ చేయడమే జరుగుతుంది, విచ్ ఇస్ అనదర్ అమేజింగ్ ఫీచర్. ఎందుకంటే ఇవాళ రేపు మనం స్క్రీన్ టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటాం కాబట్టి. అండ్ ఈవెన్ దీని టచ్ శాంపిల్ రేట్ కూడా జనరల్ గా నార్మల్ గా అయితే మీకు 130 హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నారు అని అంటే అప్ టు 300 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో స్మూత్ అనేది వెరీ కామన్. ఇంతేకాదు ఒక ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ ఏదైతే ఉందో మీకు 2000 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో ఆ టచ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. వైర్ అండ్ వైర్లెస్ ద్వారా హైరెస్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే మనం ముందు తీసుకొని రాలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో సూపర్ రెజల్యూషన్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక హై రెజల్యూషన్ ఆడియో కావాలనుకుంటున్నారంటే మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నా ప్రెజెంట్ ని సెట్ చేయడానికి ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి లేటెస్ట్ సిలికాన్ కార్బన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ తయారైన బ్యాటరీని యూజ్ చేశారు. సో రెగ్యులర్ గా ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా కానీ ఇది అదే సైజ్ లో మనకి ఎక్కువ mAh స్టోరేజ్ కెపాసిటీ రావడం జరుగుతుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్ కూడా మీకు ఎక్కడ బల్కీ అనిపించదు. అండ్ ఇది 1 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 26 మినిట్స్ లో ఓవరాల్ గా 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 50 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీరు కంటిన్యూస్ గా 90 FPS గేమింగ్ ఆడినా కానీ ఆల్మోస్ట్ 6 hours ప్లస్ ఇది మీకు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాదు నేను రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ ఇలాంటివి మాట్లాడతాను, మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆరామ్సే 2.5 day బ్యాటరీ బ్యాకప్ పక్కా. ఒకవేళ లేదు మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రేర్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో రావడం జరుగుతుంది. ప్రైమరీ వచ్చేటప్పటికి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ ని యూజ్ చేశారు, విచ్ కమ్స్ విత్ f-stop 1.7 తో మనకు రావడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఉంటుంది. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్ అయి ఉన్నట్లయితే ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మనకి 2x ఫోటోగ్రాఫ్స్ అయితే సింప్లీ క్రేజీ అనిపిస్తున్నాయి. సో అల్ట్రా షార్ప్ పిక్చర్స్ తో పాటు గ్రేట్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళు వివో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్గరిథం ని యూజ్ చేస్తున్నారు కాబట్టి పిక్చర్ కూడా బ్రైట్ గా, స్కిన్ టెక్స్చర్ ని కొంచెం స్మూత్ చేస్తూ బ్యూటిఫుల్ గా మనకి ఈవెన్ వాటిని ఆఫ్ చేసి కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. షార్ప్నెస్ అయితే ఐ లవ్డ్ ఇట్. ఈవెన్ కాంట్రాస్ట్ రేషియోస్ కానీ, బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్. బట్ అకార్డింగ్ టు మన ఇండియన్ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా పోర్ట్రేట్ లవర్ అది కూడా 2x లో ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్. ఇక మరొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని సెన్సార్ పేరు ఏంటి అనేది వీళ్ళైతే ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. అండ్ ఇది f-stop 2.2 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజువల్ గా తెలిసిందే మనకు అక్కడ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాజ్ యూజువల్ గా ఇందులో కూడా అలాగే ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఇంకొంచెం పిక్చర్స్ కి షార్ప్నెస్ ని తీసుకొచ్చిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ కలర్ ట్యూనింగ్ ఏదైతుందో చాలా బాగా చేశారని చెప్పొచ్చు కంపేర్ టు వీళ్ళ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ తో కంపేర్ చేశారంటే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ మీరు పోర్ట్రేట్ లో ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకున్నా అండ్ రెగ్యులర్ గా ఫోటోస్ క్యాప్చర్ చేసుకున్న డీటెయిలింగ్ ఇదంతా కూడా బానే ఉంది. అండ్ రేర్ మీరు 4K లో 30 అలాగే 60 FPS లో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 4K లో 30 FPS వరకు మాత్రమే మీరు వీడియోని అయితే రికార్డ్ చేయగలరు. బట్ ఆ బడ్జెట్ లో 4K ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ అని
చెప్తాను. అండ్ ఈవెన్ స్లో మోషన్ లో కూడా డైరెక్ట్ గా మీరు ఇక్కడ 1080p లో 120 అలాగే 240 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, దీంట్లో మనకు కొన్ని AI ఫీచర్స్ ను కూడా మనకి ఇంటిగ్రేట్ చేశారు. లైక్ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా, దాన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు AI ఎరేజర్ అండ్ ఇమేజ్ కట్అవుట్ ను కూడా ఇచ్చారు. లైక్ ఏదైనా ఫోటోలో మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అంటే ఆ పిక్చర్ వరకు మీకు కట్ చేసుకునేటువంటి ఫీచర్ ఇవన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. IR బ్లాస్టర్ ఉంది, బట్ ఇందులో NFC ని యాడ్ చేయలేదు. NFC ని కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది, ఇంకా కన్వీనియన్స్ గా ఉండేది. అండ్ 10 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోత్ నేను జియో అలాగే ఎయిర్టెల్ రెండింటిని టెస్ట్ చేస్తాను. రెండు స్పీడ్స్ కూడా నార్మల్ గా రెగ్యులర్ గా నేను ఏదైతే ఫ్లాగ్షిప్ లో పొందుతుంటానో అదే విధంగా ఉంది. మొబైల్ ఫోన్ కావాల్సినటువంటి అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అల్ట్రా అయితే ఉండదు. ఇక వేరియంట్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మొత్తం మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 8 128GB, మరొకటి వచ్చేటప్పటికి 8+ 256GB, మరొకటి 12 256GB. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో 12 256GB వేరియంట్. ఇక అంతా బానే ఉంది. ఫోన్ కొన్నాం కదన్నా, మరి రేపటి రోజున ఏదైనా ఇష్యూస్ వస్తే మరి పరిస్థితి ఏంటి అని అంటారా? సో వీళ్ళకి సంబంధించినటువంటి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే వివో ఉంటుందో అదే సర్వీస్ సెంటర్స్ లోకి వెళ్ళి మీరైతే దీన్ని సర్వీస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా పాన్ ఇండియా వాడిగా సుమారుగా 650+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో వివో వాళ్ళ సర్వీస్ సెంటర్స్ లో ఎక్కడికైనా వెళ్ళి మీరు మీ ఐక్యూ మొబైల్ ఫోన్ కూడా సర్వీస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 25,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారు, అది కూడా గేమింగ్ సెంట్రిక్ గా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు, అండ్ దీంతో పాటుగా 6400 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 80 వాట్స్, అండ్ వీటిని పక్కకు పెట్టారంటే కొంచెం కెమెరా సెంట్రిక్ కూడా చూస్తున్నారు. కెమెరా ఫొటోస్ బాగున్నాయి, బట్ ఓ సూపర్ అని అయితే నేను చెప్పలేను, బట్ ఓకే క్వైట్ డీసెంట్ అని అంటాను ఈ బడ్జెట్ లో. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఒక మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా కొన్ని రోజులు నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఫుల్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కావద్దు అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.